ఫ్రెండ్స్, మీకైనా సరే నాకైనా సరే డైలీ కానీ మంత్లీ కానీ కొన్ని రెగ్యులర్ ఖర్చులు ఉంటాయి. అవి పర్సనల్ అయినా సరే ఇంటికి సంబంధించినవి అయినా సరే ఆ ఖర్చుల పైన మ్యాక్సిమం పర్ఫెక్ట్గా మనీ సేవ్ చేసే క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉంది అని అంటే ఈ వీడియోలో నేను చెప్పే క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఈ క్రెడిట్ కార్డు యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్తాను. నేను చెప్తున్నాను కాదు, మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత నేను చెప్పే కార్డు గురించి మీరు సెల్ఫ్గా కూడా సెర్చ్ చేసుకోండి. గూగుల్లో చేసుకుంటారా, ఏఐని అడుగుతారా, యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటారా, ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని మీరే అంటారు. మరి అంత మంచి క్రెడిట్ కార్డ్ ఏందన్నా అని అడిగినట్లయితే క్రెడిట్ పే ఏస్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ చేసిన నేను. మళ్ళీ ఎందుకు చేస్తున్నా అనంటే రీజన్, ఈ క్రెడిట్ కార్డ్ ఇంతకు ముందు ఎంతైతే క్యాష్ బ్యాక్ ఇచ్చిందో ఇప్పుడు అంతకంటే క్యాష్ బ్యాక్ని ఇంక్రీజ్ చేసింది. రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఇంక్రీజ్ చేసింది. యాక్చువల్గా మన ఇండియాలో లాంచ్ అయ్యే క్రెడిట్ కార్డ్స్ లాంచ్ అయినప్పుడు ఒక రకమైన క్యాష్ బ్యాక్ ఇస్తాయి, సమ్ పర్సంటేజ్ క్యాష్ బ్యాక్ని. కొన్ని రోజులు కాగానే వాళ్ళకి కావాల్సిన కస్టమర్స్ రాగానే ఆ క్యాష్ బ్యాక్ని డిక్రీజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ 5% క్యాష్ బ్యాక్ ఇచ్చింది అనుకోరు కార్డ్ లాంచ్ అయినప్పుడు, కొన్ని రోజుల తర్వాత దాన్ని 4% చేసుడో, 3% చేసుడో, 2% చేసుడో ఇట్లాంటివి చేస్తారు. వాళ్ళు డీవాల్యుయేషన్ అనేది జరుగుద్ది. మీరు చాలా కార్డ్స్ గురించి చూసి ఉంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ అయినప్పుడు ఇచ్చిన క్యాష్ బ్యాక్ కంటే ఇంక్రీజ్ చేసిరు వీళ్ళు. సో అందుకని చెప్పేసి నాకు ఈ కార్డ్ అనేది బెటర్గా నచ్చింది. అండ్ అది ఒకటే రీజన్ కాదు, వీళ్ళు ఏదైతే క్యాష్ బ్యాక్ పర్సెంటేజ్ ఇస్తున్నారో ఆ పర్సెంటేజ్ మనకు వేరే కార్డ్స్లో ఎక్కడ కూడా రావట్లేదు. నేను చెప్తున్నాను కాదు, మీరు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరే అనుకుంటారు అవును బై కార్డ్ మంచిగా ఉంది, మనీ ఖచ్చితంగా సేవ్ చేస్తుంది అని చెప్పేసి. సో మీకు ఆ ఆలోచన కనుక వచ్చినట్లయితే, మీరు ఖర్చు పెట్టే డబ్బులపైన నా మనీ సేవ్ అవుతుంది అని అనుకున్నట్లయితే మీరు కార్డుకి వెంటనే అప్లై చేసుకోండి, ఏది కూడా ఆలోచించకుండా. కార్డ్ అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. కార్డ్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రెడిట్ పే అనే కంపెనీ ఎస్ బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని ఈ కార్డును అయితే లాంచ్ చేసింది. ఈ కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. మీరు లైఫ్ టైం ఫ్రీగా వాడుకోవచ్చు. మీరు కార్డు తీసుకోండి, మీకు కార్డు అవసరం ఉన్నప్పుడు వాడుకోండి, ఆ అమౌంట్ బిల్ వచ్చిన తర్వాత పే చేసుకోండి, కార్డు అనేది పక్కన పెట్టుకోండి. అండ్ మీరు ఏదైతే ఖర్చు పెట్టుకుంటున్నారో దానిపైన మనీ కూడా సేవ్ చేసుకోండి. ఇట్లా మల్టిపుల్ మీకు బెనిఫిట్స్ ఉంటాయి కార్డు ద్వారా. సో కార్డు బెనిఫిట్స్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఈ కార్డు అనేది రూపే కార్డు. అంటే మీరు ఈ కార్డు ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్కి అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా, మనం కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఇట్లాంటి దగ్గరికి వెళ్ళి మన ఇంటికి కావాల్సిన సామాన్ అనేది తెచ్చుకుంటాం. సో అక్కడ క్యూఆర్ కోడ్స్ అనేది కంపల్సరీ ఉంటున్నాయి. చిన్న షాప్ నుంచి పెద్ద షాప్స్ వరకు ఎక్కడైనా క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి. ఆ క్యూఆర్ కోడ్స్కి మనం ఇప్పుడు ఎట్లా పే చేస్తున్నాం, అండ్ లిక్విడ్ క్యాష్ ఇవ్వట్లేదు, జస్ట్ ఫోన్పేనో గూగుల్ పేనో సూపర్ మనీయో ఏవో ఒకటి యూజ్ చేసేసి మన అకౌంట్లో నుంచి పే చేస్తున్నాం. అక్కడ వస్తే 1 రూపీయో 2 రూపీసో 3 రూపీసో క్యాష్ బ్యాక్ వస్తున్నాయి, లేకపోతే లేదు. అంతకుమించి అక్కడ మనకి ఎట్లాంటి అడ్వాంటేజ్ అనేది లేదు. అదే ఈ కార్డ్ని మీరు క్రెడిట్ పే యాప్లో లింక్ చేసుకొని, క్రెడిట్ పే యాప్ కూడా ఫోన్పే లెక్కనే, దానికి కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ స్కాన్ చేసి క్రెడిట్ పే యాప్ నుంచి ఈ కార్డులో నుంచి పే చేసిర్రు అనుకోండి, మీకు 3% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్గా మీకు మంత్లీ కిరాణా స్టోర్ ఖర్చులు సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఒకటేసారి ఒక మంత్కి సరిపడా ఐటమ్స్ అనేది తీసుకొచ్చుకుంటున్నారు అనుకోండి. సో ఆ ఐటమ్స్కి మంత్లీ ఒక 5000 రూపీస్ అవుతుంది అనుకోండి. సో 5000 రూపీస్లో 3% అంటే ఎంత, 150 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్గా నేను 5000 అని చెప్పిన, చిన్న ఫ్యామిలీ అయితే 5000, పెద్ద ఫ్యామిలీ అయితే 10,000 కూడా కావచ్చు. 10,000లో 3% అంటే ఎంత, 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. పర్ మంత్ నేను యావరేజ్గా 10,000 అని చెప్తేనే 300 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇయర్లీ ఎంత సేవ్ అవుతుంది, 3,600 రూపాయలు సేవ్ అవుతుంది. ఓన్లీ కిరాణా ఖర్చుల దగ్గరే ఈ క్యాష్ బ్యాక్ వస్తుందని నేను చెప్పట్లేదు. మీరు క్లాత్స్ కొనుక్కుంటారో, లేకపోతే రెస్టారెంట్లో డైనింగ్ చేస్తారో, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఇంకేవేవో క్యూఆర్ కోడ్స్ ఎక్కడైనా ఉంటున్నాయి కాబట్టి మీరు ఎక్కడ ఖర్చు పెట్టుకున్నా కానీ క్యూఆర్ కోడ్స్కి పే చేస్తున్నారు. ఆ ఎక్కడైనా సరే మీకు 3% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీ మంత్లీ ఖర్చులు ఎంత ఉంటాయో ఆ ఖర్చులపైన 3% క్యాల్కులేషన్ చేసుకొని మీరే యావరేజ్గా ఇయర్లీ ఎంత సేవ్ అవుతున్నాయో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి, మీకే అర్థమవుద్ది మీ మనీ ఎంత సేవ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఒక మంచి విషయం ఏంటి అని అంటే, మీ ఖర్చులు అనేటివి మంత్లీ 25,000 కంటే ఎక్కువ అయినాయి అనుకోండి, 25,000 కంటే ఎక్కువ అయిన ఖర్చుకి 5% క్యాష్ బ్యాక్ ఇస్తారు డైరెక్ట్గా. సో 25,000 లోపు అమౌంట్కి 3%, 25,000 పైన అయిన అమౌంట్కి 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన 5% ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డ్స్ ఏమైనా ఉన్నాయేమో మీరు ఒకసారి వీడియో చూసిన తర్వాత రీసెర్చ్ చేయండి. మీకు ఏ కార్డు కూడా దొరకదు, ఆటోమేటిక్గా మీరు ఈ కార్డుకి వచ్చి అప్లై చేసేసుకుంటారు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అని అంటే, ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 3% 5% దీనికి ఎట్లాంటి క్యాపింగ్ లేదు. ఇప్పుడు కొన్ని కార్డ్స్
యాప్స్ ఉంటాయి, మీకు 5% క్యాష్ బ్యాక్ అని చెప్తాయి, మంత్లీ 500 రూపాయలు 1000 రూపాయలు మాత్రమే క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్తాయి. ఇందులో అట్లేం లేదు. మీకు కార్డ్ లిమిట్ కనుక ఎక్కువ ఉందనుకోండి, మీ ఖర్చులు మొత్తం కూడా ఇందులో నుంచి క్యాష్ పెట్టుకుంటే ఆ మొత్తం అమౌంట్ పైన కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎట్లాంటి లిమిటేషన్ లేదు. మరి ఈ 3% కానీ 5% కానీ క్యాష్ బ్యాక్ అంతా కూడా ఎక్కడికి వస్తుంది అని అంటే ఈ క్రెడిట్ పే యాప్లోనే వ్యాలెట్లో యాడ్ అవుతుంది. వ్యాలెట్లో యాడ్ అయిన కాయిన్స్ అనేటివి ఈక్వల్ టు 1 రూపీ. లైక్ ఒక కాయిన్ అంటే 20 పైసలు 30 పైసలు అట్లా అని చెప్పి అనుకోకండి. మళ్ళీ ఒక కాయిన్ వచ్చింది అని అంటే అది ఒక రూపాయితో సమానం. అవి ఎక్కడ రిడీమ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ అని అంటే నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, డిజిగోల్డ్ కానీ, మింత్రా, స్విగ్గీ, మేక్ మై ట్రిప్, బిగ్ బాస్కెట్, ఊబర్, ఫస్ట్ క్రై, ఐకియా, డొమినోస్, పీవీఆర్, అమెజాన్ ప్రైమ్, ఓటీటీ ప్లేస్, ఇవి ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో నేను స్క్రీన్ పైన ఇచ్చిన చూడండి, ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని రిడీమ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్క పర్సెంటేజ్ ఆఫ్ క్యాష్ బ్యాక్ని రిడీమ్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్తున్నా మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది అనవసరంగా మాత్రం ఎక్కడికి పోదు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, మింత్రా ఇవి యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇందులో మనం ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాం. అక్కడ మనం ఈ క్యాష్ బ్యాక్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. వచ్చిన క్యాష్ బ్యాక్ మాత్రం మనకు వృధా పోదు. అండ్ ఇప్పటివరకు చెప్పిన క్యాష్ బ్యాకే కాకుండా మీరు పెట్టే ఖర్చుల పైన ఎస్ బ్యాంక్ కూడా మీకు ఎక్స్ట్రాగా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఈ కార్డ్ అనేది ఎస్ బ్యాంక్ పార్ట్నర్ కదా, సో మీకు ఇక్కడ 3% 5% క్రెడిట్ పే యాప్లో క్యాష్ బ్యాక్ వచ్చేస్తున్నాయి. అది కాకుండా ఎస్ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్ రూపంలో మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మీరు పెట్టే ఖర్చులు అనేటివి ఆన్లైన్ అయితే 2% దాకా క్యాష్ బ్యాక్ ఇస్తుంది, ఆఫ్లైన్ అయితే 1% దాకా క్యాష్ బ్యాక్ ఇస్తుంది, అదర్ అయితే 0.5% దాకా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో ఇవి క్యాల్కులేట్ చేసుకుంటే కూడా మీ క్యాష్ బ్యాక్ అనేది 7% దాకా వెళ్తుంది. సో ఇన్ని రకాలుగా ఈ కార్డులో అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకా ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కానీ అట్లాంటివి కూడా ఉంటాయి. మీకు ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవాలి అని అంటే మీరు ఒక్కసారి యాప్లోకి వెళ్ళినట్లయితే మీ కార్డుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది అని చెప్పి నేను అది కవర్ చేయట్లేదు. బట్ ఇంపార్టెంట్ మన క్యాష్ బ్యాక్ కాబట్టి క్యాష్ బ్యాక్ గురించి కంప్లీట్గా మీకు కవర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇచ్చిన లింక్ త్రూ మీరు అప్లై చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ కింద 1000 రూపాయల వర్త్ కాయిన్స్ అనేటివి ఈ యాప్లో యాడ్ అవుతాయి. అంటే ఇండైరెక్ట్గా మీకు 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చినట్లే. సో మీకు కార్డు పైన కనుక ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీ కార్డు వచ్చింది అనుకోండి, కార్డు వచ్చిన తర్వాత మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు, మీకు మనీ అనేది మంచిగా సేవ్ అవుతుంది, మీకు కార్డు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నచ్చింది అనుకోండి. సో మీరు అప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు కదా, సో వాళ్ళకి చెప్పి మీ అప్లికేషన్లో నుంచి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి లింక్ పంపించి రిఫర్ చేసిరు అనుకోండి, ఈ కార్డు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ త్రూ వచ్చినట్లయితే అప్రూవల్ వస్తే మీకు 1500 రూపీస్ అనేది అమౌంట్ రిఫరల్ అమౌంట్ కింద వస్తుంది. సో ఈ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కార్డు రిఫర్ చేసి మీరు అట్లా కూడా డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ కార్డు ప్రతి విషయంలో కూడా నాకైతే 100% బెటర్ అనిపించింది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఈ వీడియోని అయితే మీ ముందుకు అప్డేట్ రూపంలో తీసుకొచ్చిన. సో ఇంతకుముందు 2% ఇస్తుండే, ఫ్లాట్ 2%, ఇప్పుడు 3% చేసి మళ్ళీ 25,000 పైన ఖర్చు పెట్టిన వాళ్ళకి 5% చేసింది. బెటర్ అప్డేట్. సో మీకు గనక కార్డ్ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. అండ్ ఎస్ బ్యాంక్లో గనక మీకు ఇప్పటివరకు క్రెడిట్ కార్డు ఉంటే ఈ కార్డు అనేది రాదు. ఎస్ బ్యాంక్లో మీకు ఎలాంటి క్రెడిట్ కార్డు ఉండకూడదు ప్రస్తుతానికి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో పోస్ట్ చేస్తే అవి మీకు మిస్ కాకుండా టన్న నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.